హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు నాని ట్రాక్టర్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఫీల్డ్ దొరికింది మా మనకి 4 acres ఆధారం లేబర్స్ని దాదాపు తీసుకొని ఫీల్డ్ కాడికి అయితే తెచ్చిన. ఇదో కనబడుతుంది చూసిన అన్నదే మనం ఇలా పడుతున్నాం. పొద్దున్నే ఫోన్ చేస్తే మనం లేబర్స్ని ఎక్కించుకొని అది చేసిన ఫీల్డ్ కాడికి అయితే మనం కనబడే కుప్పనే మనం ఇలా పడుతున్నాం. కుప్ప మాత్రం మామూలు లేదు మామయ్య, ఎలా ఒక్కొక్కరికి చుక్కలు కనబడాలి. కానీ పెద్దగా ఉన్నది కుప్ప. ఒక్కనే వేసిండు లాటు. చూడండి ఎంత పెద్దగా ఉందో. పొద్దున్నే వచ్చేసిన మీరికి. అది ఎన్ని గంటలు పడుతుందో ఏమో. 13 మంది వచ్చినాం అన్న. ఒక ఇద్దరిని ఎక్స్ట్రా కావాలంటే ఇద్దరిని పట్టుకొని వచ్చినాం. ఇది మనం ఎలా పట్టాల్సిన ఫీల్డ్. మా బామ్మకి అయితే టాటర్ పెట్టిస్తాడు. మేము పట్టాలు రెడీ చేసుకున్నాం. టాటర్ ఏమంటే తీస్తాడు మా బామ్మకి వాడు. టాటర్ అయితే పెట్టేసినాం. ఇక కొంచెం కళ్ళం చేయంటే కళ్ళం కోసం కొంచెం తొక్కిస్తున్నా. పట్టాలి అయ్యింది మొత్తం అంటే కొర్రలు ఉంటాయి కదా, పట్టాల కూర్చోదు మంచిగా. కొంచెం టార్ తీసుకొని మొత్తం తొక్కిస్తున్నా. గర్ర తిప్పిన. అన్న కొంచెం స్లో అంట. మనకి అడగుడితే స్లో అంటే మనం వచ్చి ఇక బర్ర తిప్పేసినాం. మొత్తం బోజలు ఉంది మా. కొద్ది అయితే వేయట్లేదు, మొత్తం కొర్రలు ఉంది. అంటే మొత్తం గింజలన్నీ ఇక్కడనే ఎండపోయాలంట. అక్కడ పట్టుడు, ఇక్కడ వచ్చి జాకిలేపుడు. మనం ఏంది కాంట్రాక్ట్ మాట్లాడుకుందాం కాబట్టి నేను మా బాబాయ్ ఏందో ఇట్లా గింజలు ఎండపోయడం, టక్కులో గుంజుకోవడం మాట్లాడుకున్నాం. సో నేను ఇక బర్ర ఎక్కించి మొత్తం కల్లం చేసుకుంటాను. మా అదే డ్యూటీ కాబట్టి కల్లం అయితే ఇక దగ్గర పడ్డది. దగ్గర అది 200 క్వింటాల చిల్లర కావాలి మామ. ఇంత పెద్ద ఫీల్డ్ ఉన్నది. 150 అయితే ఖచ్చితంగా అయితే అనుకుంటాను. నేనైతే ఘోరంగా ఉంది మామ ఫీల్డ్ అయితే. దగ్గర ఒత్తుకేసిండు, మామూలుగా వేయలేదు అసలు. ఇవాళ ఏం చేస్తారేమో మా వాళ్ళు. అలా కళ్ళం అయితే దక్కించుకున్నాం. ఇక పట్టాలు వేసుకుంటారు. ఇక మా బాబాయ్ ఆడు ఇంకో అన్న వచ్చిండు మాతో పాటు కూలికి. మీ ముగ్గురం మొత్తం ఇవాళ. నా డ్యూటేమో టక్కులో నింపుకోవడం, మళ్ళీ ఆడపోయి జాకి వేయడం. వాళ్ళ డ్యూటేమో అది పట్టాలు ఎండబోయడం, తొక్కియడం, కన్నం చేయడం అయిపోయింది. ఇక టక్కు కాడికి పోతున్నాం. టక్ అయితే రివర్స్ పెట్టేస్తున్నాం అమ్మ. మనం మిషన్ ఇక స్టార్ట్ చేయడమే. మిషన్ కింద పెట్టేస్తున్నాం టక్కు. రివర్స్ కొంచెమే గ్యాప్ ఉన్నది, రివర్స్లో పెట్టుకున్నా. ఇక స్టార్ట్ చేయడం ఫీల్డ్ చేయాలి. ఎక్కైతే పెట్టేసిన. ఇక మా బామ్మది స్టార్ట్ చేస్తుండు. దన పట్టేసి పోవడే. మధ్యాహ్నం అయితే కావాలి. ఈ ఫీల్డ్ అయితే స్టార్ట్ చేసినాం. దంచుతుంది మామూలుగా. స్టార్ట్ చేసి లేట్ చేసినా వాళ్ళు లేట్ అయితే అంటే ఉంటారు. కానీ మనం ఇక తప్పదు కదా. మొత్తం చూసుకోవాలా, స్టార్ట్ చేయాలా. ఏ పని చేసినా నీట్గా చేయాలా. డబ్బులు అంతా తీసుకోవాలా, పని అంతా చేయాలి. పని నచ్చినట్టు అయితే మనం మంచిగా చేసిన వేస్ట్. సో వాళ్ళకి నచ్చినట్టు మనం మంచిగా పని చేసుకొని వాళ్ళ దగ్గర ₹1 అడిగినా బాగుంటుంది. గింజలు కూడా ఎంత నీట్గా వస్తుంది. గింజలు మామూలు రావట్లేదు. మామూలు అంటే మామూలు రాదు. ఇంకా పొల్లు రావడం లేదు, ఏం లేదు. గింజలు పలగడం లేదు. మంచిగా ఎంటుంటే మనం గింజలు కూడా పగలవు. కొంచెం తడితడి ఉంటేనే గింజలు పడతాయి. పచ్చిగా ఉంటే ఉంటుంది. మామూలుగా చేస్తున్నాడు. మా బాబాయ్ గారు పట్టాలు చదువుకుంటాడు. ఆయన డ్యూటీ ఇచ్చిండు. నేనేమో పైన తగ్గించుకోవడం నా డ్యూటీ. దాదాపు ఇస్తుంది. మంచిగా అయిపోతూనే ఉంది. కానీ ఇప్పుడు గింజలు అయ్యాము. మనం తక్కువ మొత్తం చేయాలి మన డ్యూటీ. వాళ్ళేమో 10 మంది ఉన్నారు దగ్గర. మొత్తం 12 మంది వచ్చినారు. 12-13 మంది వచ్చినారు. ఫీల్డ్ మాకు కొద్దిగా తెలియదు. పట్టాలు మీకు వీడియోలో చూస్తే గింజ కనబడుతుంది. కానీ మా లైవ్లో చూస్తే మాత్రం బామ్మో అనిపిస్తుంది. ఇంత పెద్దగా ఉన్నది. ఎన్ని టక్కులు గింజలు వెళ్తే ఏమో.
మనం మనకు కింగ్ క్రాప్ వచ్చింది కాబట్టి మాత్రం ఎసరు ఉంది. ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 30 acres పట్టింది, కానీ ఎక్సలెంట్ ఉంది రివ్యూ. తొట్టి అయితే గింజలు అయితే నిండినాయి మామ. గాడికి పోయి జాకి లేపుడే మనదే కాంటాక్ట్ మొత్తం. తక్కువ నింపుడు జాకి లేపుడు, డ్రైవర్ లేడు ఎవరు లేడు, మనమే మొత్తం. మన కూలీ ఇస్తా అన్నాడు, మనకి మా బాబాయ్కి ఇద్దరికి కూలీ ఇస్తా. మీరు ఆయన ఎండపోతూ ఉండాలి, నువ్వు టక్కు నింపాలా. ఇక మన డ్యూటీ ఇది. నేనైతే టక్కు నింపుకున్నా పోయి ఇక జాకి లేపుడే. జాకెట్లో లేపుతామంటే కొంచెం పల్సగా లేకుండా పోతా ఉంటే వాళ్ళకు కూడా ఎండబెట్టడానికి కొంచెం ఇబ్బంది ఉండదు. మొత్తం ఒక్కనే కుప్ప పోసిన అనుకో వాళ్ళకి మళ్ళీ దమ్ అవుతుంది. సో ఇప్పుడు బండి గిర్రలు జారుతున్నాయి, తోడుతున్నాయి. 3 టైర్లు వేసుకొని ఇప్పటితో బండి ఇది, కానీ బాగుంది బండి, బాగుంది, మంచి మెయింటెనెన్స్. ఒక టిప్ అయితే ఆల్రెడీ పోసేసిన, ఇది రెండో టిప్పు. ఫస్ట్ టిప్ మా వాడికి వీడియో తీయడానికి వీడియో తీయలే, సెకండ్ టిప్లో తీస్తాను. డోర్ తీస్తుంది, ఇక డోర్ చిన్న లేపకుండా ముందు పోతూనే ఉండాలా. అంటే వాళ్ళకు కూడా కష్టం, ఇబ్బంది కాకుండా కొంచెం పాలతో అటు అంటే అయిపోయేటట్టు ఉండాలి. మరి ఈ ఒక్కనే కుప్ప వస్తే వాళ్ళు గుంజలేక ఎండబెట్టలేక చావాలి మళ్ళీ. సో మన కాంట్రాక్ట్ కాబట్టి మనకు పని తక్కువ చేయకుంటే చూసుకోవాలి. గింజలు మంచిగా చూడ ఎంత సన్నగా పోసుకుంటూ పోతున్నాను, వాళ్ళు కూడా ఎక్కువ పని ఉండదు. 2 టక్కులు అయింది ఇప్పటికీ, ఇంకా దగ్గరగా చాలా ఉంది ఫీల్డ్. మళ్ళీ స్టార్ట్ చేసినాం, మళ్ళీ దంచుతూనే ఉన్నారు మా వాళ్ళు. దాని మా వెనకాల గన్మ్యాన్కి అయితే ఇలా సరైన వర్క్ పడ్డది. ఇంత ఫీల్డ్కి మొత్తం గుండాలు గుంజాలి అని అంటే చుక్కలు కనబడుతున్నాయి. బండి అయితే చేంజ్ చేసుకున్నాం, లాంగ్ అవుతుందని బండి దూరం అవుతుందని దగ్గరికి మధ్యలో ఎత్తుకున్నాం. బండి చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ ఇట్లా తొట్టి అయితే నిలువ పెట్టుకున్నాం. మనకు దగ్గర ఉండేటట్టు చూసుకోవాలా, పని దబ్బునయ్యేటట్టు చూసుకోవాలా. ఇక టొట్టిలతో పని అయిపోయింది మామ. మనం డైరెక్ట్ పట్టాలి వస్తున్నాం. 7 టక్కులు వెళ్ళినాయి గింజలు అయితే. ఇది కింద ఇక పక్కన కొంచెమే ఫీల్డ్ అయితే కిందనే పోసిస్తాం. ఇది మామ ఇవాళ మనం పట్టిన మొక్కజొన్న. మామూలు రాసి లేదు, దగ్గర దగ్గర 150 క్వింటాలు సింపుల్గా అయితే. నేను చెప్తున్నాగా 150 క్వింటాలు అయితే ఖచ్చితంగా. అన్న అయితే ఫీల్ అయిపోయింది మామ లాస్ట్కి. ఇక అన్న చల్లగా థమ్సా తెమ్మంటే తెచ్చిండు, 2 థమ్సాలు పట్టుకొని వచ్చిండు. మా వాళ్ళు లాగిస్తుంది ఇక థమ్సాప్. మేస్త్రి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం